నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ గారు రాసినటువంటి సునకరాగాలు పుస్తకాన్ని పెద్దలు శ్రీమతి గంగాడ సుజాత గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలకి వచ్చిన చాలా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ చాలా గొప్పగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వచ్చి చాలా ముద్దుగా, చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించిందండి. చిన్నపిల్లలతో ఈ 1 అవర్ ఉండడం వలన ఎంతో బాగుంది. నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వలన పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని, అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి. ఇందాక విష్ణు చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో ఒక భావన అనేది కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉంటుందండి. విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నాను. చాలా మంచి చెప్పారు విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది. విద్య కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ. అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ ఉండటం వలన వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి. సభకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు కళామిత్ర మండలి వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి నవ్యాంధ్ర రచయితలు సంఘం అధ్యక్షురాలు మా అరుణక్క, అలాగే సభాధ్యక్షులు నూనె అంకమరావు గారు. నేను పేరు విన్నాను కానండి, ఇవాళే నేను మిమ్మల్ని చూడడం, మీతో పరిచయం కానీ మాట్లాడటం కానీ చాలా సంతోషం. ఇక్కడికి ఇంతమంది సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. కవులు, రచయితలు కూడా ఉన్నారు. అలాగే మంచి కచేరీలు అన్నీ. నాకు ఇందులో ప్రావీణ్యం లేదు, కానీ తెలుగు భాష మీద మక్కువ మాత్రం ఎక్కువే. కానీ మీ అందరి సమక్షంలో ఇలా మాట్లాడే అవకాశం, అందుకే చాలామంది అందరూ మహానుభావులు పెద్దలు అందరూ వచ్చున్నారు. వాళ్ళందరూ భాష పండితులు అయి ఉండొచ్చు. కానీ నాకు అంత పాండిత్యం లేకపోయినా మీ అందరిలాగానే నేను కూడా తెలుగు బ్రతకాలి, తెలుగుకి తెగులు పట్టింది అని నేను అప్పుడప్పుడు పత్రికల్లో చదవడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అసలు కూలి పని చేసుకున్నా, లేదంటే చిన్న ఉద్యోగాలు చేసుకున్నా వాళ్ళ పిల్లలు కూడా, అంటే బాగా చదువుకునే పిల్లలు, అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీద మక్కువతో మమ్మీ డాడీ అని పిలిపించుకున్నా కూడా మామూలుగా గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా అదే పిలిపించుకుంటున్నారు. అంటే వాళ్ళకి కూడా భాష మీద ఇంట్రెస్ట్ లేక కాదు, ఇంగ్లీష్ అంటే అదేదో గొప్ప భాష అనే ఒక అభిమానంతోనే తప్ప మనకి కూడా మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని అనిపించుకోవడం కోసమే అందరూ మమ్మీ డాడీని పిలుచుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను మాత్రం అమ్మ నాన్నని పిలిపించుకుంటామండి. మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు మా పాప బాబు ఇద్దరు మమ్మీ అంటే పలికేదాన్ని కాదు. వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, మమ్మీ అంటే నేను పలికేదాన్ని కాదు, మళ్ళీ అమ్మ అంటేనే పలికేదాన్ని. ఎందుకంటే నాకు అమ్మ అనే పదము చాలా కమ్మనైనది. అది అలా పిలుస్తూ ఉంటే చాలా అమృతంగా ఉంటుంది. ఆ పిలుపు కోసమే ప్రతి స్త్రీ తప్పిస్తుంది అని నేను ఫీల్ అవుతూ పెరిగిందాన్ని. కాబట్టి ఆ అమ్మనే పిలిపించుకోవడం నాకైతే అలవాటండి. తమిళని చేసేటువంటి ఒక మంచి కార్యకర్త, సాహితీమూర్తి భారతి గారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. చిత్ర సంఘానికి ఇంకా ఎన్నో సంఘాలకి తానే భారం మోస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే మంచి కవయిత్రి, మా అన్నపూర్ణకి జోడుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. మరి అలాగే సులోచనకి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తుంది.